6 అడిషనల్ గా అంటే టోటల్ 18 ఆపరేషన్ థియేటర్స్ ఈరోజు ఫంక్షనింగ్ అవుతా ఉన్నాయి. ఇంకొక 5 స్టార్ట్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ టైం 600 టోటల్ బెడ్స్ ఉంటే ఈ రోజున 750 బెడ్స్ ఉన్నాయి. మనకు టోటల్ శాంక్షన్ 900 బెడ్స్, ఇంకా 150 బెడ్స్ వరకు మనకి కెపాసిటీ ఉంది. అదేవిధంగా ఐసీయూ ఒకప్పుడు 38 ఉంటే ఈ రోజున దాదాపుగా 90 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి మంగళగిరిలో. ఇంకొక అడిషనల్ 30 బెడ్స్ యాడ్ చేయబోతా ఉన్నారు. సో కెపాసిటీ చాలా ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ విధంగా బెడ్ కెపాసిటీ, పేషెంట్ చూసే వాల్యూమ్ పెరగటమే కాకుండా మీరు అక్కడక్కడ కొన్ని రిపోర్ట్స్ చూస్తే అల్ట్రాసౌండ్స్ కొద్దిగా డిలే అవుతా ఉన్నాయి అన్నారు. ఒకప్పుడు 80 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక 5 న్యూ అడిషనల్ అల్ట్రాసౌండ్ మిషన్స్ చేయటం వల్ల ఈ రోజున 200 అల్ట్రాసౌండ్స్ పర్ డే చేస్తా ఉన్నారు. సో ఇది కూడా ఎక్కడ వెయిటేజ్ లేకుండా. అదేవిధంగా సిటీ, ఎంఆర్ఐ ఒకప్పుడు 60 to 80, ఈ రోజున 60 to 80 ఎంఆర్ఐస్, 120 సిటీ స్కాన్స్ చేస్తా ఉన్నారు. ఇవి కూడా 24 hours to 48 hours కంటే డిలే ఎక్కడ లేదని చెప్తా ఉన్నారు. బ్లడ్ టెస్ట్ లో కూడా డిలే లేదు. అయితే కొన్ని టెస్టులు వచ్చేటప్పటికి ఇప్పుడు కల్చర్ రిపోర్ట్స్ కానీ ఏంటంటే జనరల్ గా 2 to 3 days పడుతుంది. సో అది కొద్దిగా అర్థం చేసుకోవటంలో ఇష్యూ, కానీ ఎక్కడ డిలే లేదని చెప్తా ఉన్నారు. మెయిన్ డిలే ఎక్కడ ఉంది అంటే ఎండోస్కోపీలో ఉంది. ఎండోస్కోపీలో ఇప్పుడు ఒకళ్ళే సర్జన్ 10 to 12 ఎండోస్కోపీస్ పర్ డే చేయగలుగుతా ఉన్నారు. అయితే కొత్తగా మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని హైర్ చేశారు. ఇంకా అడిషనల్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ వస్తే ఎండోస్కోపీస్ కూడా పెంచగలుగుతారు. సో అదొకటి ఇష్యూ. వీటితో కాకుండా ఇప్పుడు కార్డియోథొరాసిక్ సర్జరీస్ కూడా ఇవన్నీ బాగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక 20 చేశారు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో హైరింగ్ చేసిన తర్వాత. సో ఇవి లార్జ్లీ రిక్రూట్మెంట్ కి, లేబొరేటరీ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, తర్వాత లాస్ట్ టైం కి ఇప్పటికి ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్ అన్ని కూడా అవుట్ సైడ్ వాళ్ళు వచ్చి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఎయిమ్స్ మేనేజ్మెంట్ లో వాళ్ళ ఓనర్షిప్ లో ఇన్సైడ్ ల్యాబొరేటరీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫార్మసీ, ఇంతకుముందు ఫార్మసీ కౌంటర్స్ దగ్గర ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళు. 4 ఫార్మసీ కౌంటర్స్ ఉంటే ఒక 3 యాడ్ చేసి టోటల్ 7 కౌంటర్స్ చేశారు.